హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మానస్వీన. ఇవాళ మనము బెట్టింగ్ కూడా ఒక ఎడిక్షనే అనే విషయం గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలాసార్లు ఎడిక్షన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? డ్రగ్స్ అంటే ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు, ఇతర డ్రగ్స్ అవ్వచ్చు. వీటిని తీసుకునే వాళ్ళు బానిసత్వం చెంది వాళ్ళని ఎడిక్ట్స్ అని అంటూ ఉంటామని అనుకుంటాం. కానీ ఈ డ్రగ్స్ ఏవైతే బ్రెయిన్ని ఎలా స్టిమ్యులేట్ చేస్తాయో, తీసుకోంగా బ్రెయిన్లో ఎలా అయితే డోపమిన్ అనే సిస్టమ్ని పెంచి వారిని ఎడిక్ట్స్గా తయారు చేస్తాయో, బ్రెయిన్లో మన వైర్లని ఎట్లా అయితే మారుస్తాయో డ్రగ్స్, అదేవిధంగా ఈ గ్యాంబ్లింగ్ అవనివ్వండి, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ అవనివ్వండి, గేమింగ్ అవనివ్వండి, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మన బ్రెయిన్ని అదే విధంగా స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఒక మనిషి ఆల్కహాల్ తీసుకుంటే వారి బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తాయో, ఇంచుమించు అదే మార్పులు, అదే డోపమిన్ హిట్టు అన్నీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ చేసే వారి బ్రెయిన్స్లో కూడా కనపడుతూ ఉంటాయి. సో ఒక ఎడిక్ట్ ఎలా అయితే తనకు ఆల్కహాల్ ఒకరోజు దొరక్కపోతే ఎంత విలవిల్లాడతాడో, వన్స్ ఈ బెట్టింగ్కి ఎడిక్ట్ అయిన తర్వాత వారు కూడా ఒక్కరోజు ఆ బెట్టింగ్ చేయలేకపోయినా, లేదా బెట్టింగ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ, ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు విపరీతమైన ఎగ్జైట్మెంట్కి లోనవుతారు. తర్వాత గెలిచారా లేదా అనేది వేరే విషయము, డబ్బులు పోగొట్టుకున్నా, అప్పుడు బాధపడినా, మళ్ళీ దానికి సంబంధించిన విషయం ఏదన్నా వస్తే ఆ ఎడిక్ట్ యొక్క బ్రెయిన్ వెంటనే ఫైర్ అవుతుంది, వెంటనే ఎగ్జైట్ అవుతుంది, మళ్ళీ బెట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆన్లైన్ బెట్టింగు ఎక్కువగా పురుషుల్లో చూస్తూ ఉంటాము, కానీ అకేషనల్గా స్త్రీలలో కూడా ఈ మధ్య చూస్తున్నాము. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ రిలేటెడ్ బెట్టింగ్ అంటే క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు, ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ అవ్వచ్చు, ఆన్లైన్ పోకర్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి సంబంధించిన బెట్టింగ్ అండ్ దానివల్ల వచ్చే చెడు కాన్సిక్వెన్సెస్ అన్నీ ఈ మధ్య మా పేషెంట్స్లో ఎంతోమంది డబ్బులు కోల్పోతున్నది చూస్తూ ఉన్నాము. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ ఉన్నప్పటికీ దాన్ని కూడా మిగతా డ్రగ్ ఎడిక్షన్స్ని ఎట్లా అయితే మనం సీరియస్గా పరిగణిస్తామో అదేవిధంగా చూసి ప్రారంభ దశలో కనుక వారికి మంచి సైకియాట్రిస్ట్ చూపించి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎడిక్షన్ లేదా గ్యాంబ్లింగ్ డిజార్డర్ అనే ఈ మహమ్మారి నుంచి వారిని పూర్తిగా దాంట్లో కూరుకుపోయే ముందే బయటికి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ.